దేవుని వెంబడిస్తున్నప్పుడు, దేవుని కొరకు నిలుస్తున్నప్పుడు, దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు దేవుని కొరకు కాకుండా పాపంలో పొర్లాడుతూ నీకు శ్రమ వస్తే అది దేవునికి కనెక్ట్ చేయబాక. నువ్వు దేవుని కొరకు నిలబడి శ్రమ వస్తే దానికి తగిన ఫలితం దేవుని దగ్గర ఉంది. అంతేగాని పాపంలో జీవించి, పాపంలో పొర్లాడి, పాపము చేత నువ్వు శ్రమ పాలయ్యి ఆ పాపాన్ని పక్కన పెట్టేసి నాకు ఈ శ్రమలన్నీ దేవుని వల్లే వస్తున్నాయి, దేవుని వెంబడించడం వల్లే వస్తున్నాయని కనెక్ట్ చేయక. అట్లా కాదు. దేవుని వాక్యం ఏమంటుందనంటే, ప్రభువారు ఏమంటున్నారనంటే, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును మీరు హింసింపబడి, దూషింపబడి, మీకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, మీ తల్లిదండ్రులను, మీ భూములను, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించినప్పుడు మీకు హింస కలుగుతుంది. ఆ హింసకు తగిన ప్రతిఫలం ఎక్కడుంది అనంటే పరలోకంలోనే ఉంది, లోకమందును కూడా